థ్యాంక్ యూ మ్యామ్. అందరికీ నమస్కారం. అలాగే ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకురాలు శ్రీమతి మహాలక్ష్మి గారికి, అదేవిధంగా విశాఖపట్నం ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా జోనల్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి బ్రాంచ్ మేనేజర్ గారు అయినటువంటి శ్రవణి కవితా కుమారి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మహిళా సోదరిమణులకు, పెద్దలు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, మరి ఆర్కే ఎంటర్ప్రైజెస్ జర్నీ స్టార్ట్ అయ్యి 1 year అయిన సందర్భంగా ఈ సెలబ్రేషన్స్ ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ సంతోషించదగ్గ విషయం ఏంటంటే అనేక మంది మహిళలకి, సుమారుగా ఒక 200 మంది మహిళలకి సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా, ఆర్థిక స్వావలంబన కల్పించే విధంగా మిషన్ ఎంబ్రాయిడరీ నేర్పించి వాళ్ళందరూ కూడా దాని మీద నిలబడి రేపు వాళ్ళ జీవితాల్లో, కుటుంబాల్లో కూడా జాగ్రత్తగా ముందుకు లాగే విధంగా వీళ్ళు ఇక్కడ ఏదైతే తోడ్పాటు కల్పిస్తున్నారో నిజంగా అభినందనీయం. ఎందువల్లంటే మహిళలు లేదే సొసైటీ లేదు, సమాజం ఉండాలి అంటే మహిళ ఉండాలి. భగవంతుడు అన్న దగ్గర తను ఉండలేక ప్రతి ఇంటికి ఒక స్త్రీని ఇచ్చేయడం పెద్దలు చెప్తూ ఉంటారు. నిజం, అది వాస్తవం కూడాను. ఒకరోజు ఇంట్లో ఒక విలాన్ లేకపోతే ఆ ఇంట్లో ఉన్నటువంటి భర్త కానివ్వండి, పిల్లలకి కానివ్వండి, అత్తమామ కానివ్వండి, ఎవరికి కూడా ఏ అందం పైన అది వాస్తవం ఒప్పుకోవాలి మగవాళ్ళు. అంటే పెద్దలు చెప్తారు, ఒక పురుషుని అభివృద్ధి వెనక, డెవలప్మెంట్ వెనక, విజయం వెనక ఒక స్త్రీ ఉంటుందని. కానీ ఒక స్త్రీ విజయం వెనక అనేక మంది పురుషులు ఉంటే తప్ప ఒక స్త్రీ ముందుకు రాలేదు. అది తండ్రి రూపంలో ఉన్నటువంటి, భర్త రూపంలో ఉన్నటువంటి, కొడుకు రూపంలో ఉన్నటువంటి, ఏ రూపమైనా కానీ అంతమంది సపోర్ట్ చేస్తే ఒక మహిళ ఇలా బయటకు వచ్చి ఇన్ని పనులు చేయగలుగుతా ఉంది. నిజం చెప్తున్నానండి, అది వాస్తవం. అంటే అంత ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే తప్ప ఒక మహిళ బయటకు రాలేదు. కానీ మహిళ ఎప్పుడు కూడా చాలా మానసికంగా చాలా బలవంతురాలు. శారీరకంగా బలవంతం కాదు మహిళ పురుషుడి కంటే, కానీ మానసికంగా చాలా బలవంతురాలు. మీరు గమనిస్తూ ఉంటారు, చిన్నప్పటి నుంచి చిన్న వయసులో తండ్రి దగ్గరైనా ఇలా కావాలంటే అడుగుతాం, అడిగి ఇచ్చే వరకు ఆపం, సాధించాల్సిందే. అదే భర్త దగ్గరైనా కూడా. అందువల్లే మహిళ చాలా ఇంపార్టెంట్ రోల్. అటువంటి మహిళలు అంటే పూర్వకాలం చెప్పుకునేవాడు ఆడకూతురి కష్టాలు అవన్నీ, కానీ ఈరోజు ప్రెసెంట్ మహిళ అలా లేదు. ప్రపంచ దేశాలు సర్వతి చూసే దిశగా భారత మహిళ శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఉన్నటువంటి, విద్యా క్రీడా రంగాల్లో ఉన్నటువంటి, వ్యాపారంగా ఉన్నటువంటి, ఆర్థికంగా ఉన్నటువంటి మహిళలు చాలా ముందుకు నడుస్తున్నారు. చాలా సంతోషం అది. ఎందువల్లంటే అది అవసరం. మహిళ ఒక కుటుంబంలో ఒక మహిళ ఆర్థికంగా బలపడితే తప్పకుండా ఆ కుటుంబం డెవలప్ అవుతుంది. ఆ కుటుంబం నుంచి డెవలప్ అయితే ఆ చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్నటువంటి మిగతా వారు కూడా ఒకరిని చూసి ఒకరు ముందుకు వెళ్ళే నేర్చుకునే అవకాశం ఉంటుంది. దానివల్ల మన సొసైటీ డెవలప్మెంట్ లో కీలక పాత్ర మహిళ వహిస్తుందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తూ ఉంటాను. అందువల్ల నేను ప్రతి మహిళకి చెప్తాను, భర్త సంపాదన తెచ్చి కుటుంబాన్ని భార్యకి చేయడం వరకే చేస్తాడు తప్ప కుటుంబాన్ని ఎలా నడుపుతుందో భర్త ఎప్పుడు చూడు. చాలా వరకు అంటే 90% ఆఫ్ ద మెన్ అలాగే ఉంటారు. 10% ప్రతిదీ తమే చూసుకుంటారు, అది వేరే సంగతి. కానీ స్త్రీ ఆ భర్త చేసిన సంపాదనలో ప్రతి పైసా కూడా లెక్కేసి ఇంటి గడవడానికి ఎంత, పిల్లల చదువులకి ఎంత, అత్తమామలు ప్రతిదీ కూడా ప్రతి మహిళ కూడా తన నిత్య జీవితంలో చేస్తుందని నేను అంటాను. కుటుంబాన్ని నడపడంలో ఒక రక్షణ శాఖని రక్షించుకొని నడపడంలో, పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పడంలో ఒక విద్యాశాఖని, ఆర్థికంగా ఆ కుటుంబాన్ని నడపడంలో ఒక ఆర్థిక శాఖని, పిల్లలకి క్రీడలు ఆటపాటలు నేర్పి వాళ్ళ స్వావలంబన కల్పించడం ఒక క్రీడా శాఖని, ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళ ఆరోగ్యాలంతా చూసుకోవడం ఒక ఆరోగ్య శాఖని. ఈ విధంగా నిత్యం మెన్ ఏదైతే రాజకీయంగా వాళ్ళు చేస్తారో అవన్నీ కూడా ప్రతి మహిళ కూడా తన జీవితంలో చేస్తారు. అదే గొప్పతనం మహిళలో. అదే నేను అదే అంటాను, ఒక పురుషుడు ఒక పని చేయగలడు, మహిళ 100 పనులు చేస్తుంది. సో అటువంటి మహిళలు ఆర్థికంగా బలపడితే నిజంగా సొసైటీ డెవలప్మెంట్ అనేది చాలా బాగుంటుంది. ఆ దిశగా వెళ్ళడానికి మీరు ప్రోత్సహిస్తున్నటువంటి విధానం చాలా బాగుంది. దానికి తగ్గట్టుగా మీకు ఫైనాన్షియల్ గా అవనివ్వండి, లేదు గవర్నమెంట్ ప్రభుత్వ పరం నుంచి అవనివ్వండి, ఎటువంటి సహకారం కావాలన్నా తప్పకుండా మేము ముందుండి మీకు పెడతాను. నాకు తెలుసు ఉమెన్ అవసరాలు ఏంటి, ఆ కష్టాలు ఏంటి, వాటికి ఒక తోడు అని దొరికితే తప్పకుండా ముందుకు పెడతారు. ఆ దిశగా మీకు ఏది కావాలన్నా చేస్తాను. ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు కూడా ఉమెన్ కోసం ఆయన అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు పెట్టి ఈరోజు ఆయన కూడా అదే నమ్మారు.
ఇంట్లో గృహిణి బాగుంటే ఫ్యామిలీ బాగుంటుంది, ఫ్యామిలీ బాగుంటే సొసైటీ బాగుంటుంది, సొసైటీ బాగుంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అదే కాన్సెప్ట్ ఆయన పెడుతున్నారు. నిజంగా అండి, అంటే ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు ఇంతవరకు, కానీ ఏ రోజు మహిళల్ని ఓటు బ్యాంక్ రాజకీయ మహిళలతో ఓట్లు వేయడానికి పనిచేస్తారు మహిళలు చూసారు తప్ప ఏ రోజు మహిళలు డెవలప్ చేయాలి అని చూడలేదు. ఇది వాస్తవం, నేను వాస్తవం మాట్లాడుతున్నాను, నేను ఆ పార్టీ అని మాట్లాడటం లేదండి.